దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. వాక్యము వినకుండా లేకుండా మనము విశ్వసించలేం. విశ్వాసం రాదు కూడా. వినుట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత వచనాల్లో కూడా వినుట వలన 17వ వచనంలో మనం చూస్తాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నిజంగా వాక్యం వినటం అంత ప్రభావితమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అందరం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వీడియోస్ చూస్తారు కదా అందరూ కూడా. చూస్తున్నప్పుడు 5 సెకండ్ వీడియో ప్లే అవుతుంది. 5 సెకండ్లు లేదా 10 సెకండ్లు మహా అయితే, లేదా 10 సెకండ్లు 2 వీడియోస్. అవి ఎంత ప్రభావితం చేస్తాయి? సరే, ఆ 5 సెకండ్ల వీడియోని అడ్వర్టైజ్ చేయడానికి ఆ కంపెనీలు ఎంత చెల్లిస్తున్నాయి అనుకుంటున్నారు? కోట్లలో యూట్యూబ్లకి లేదా అడ్వర్టైజింగ్ ఆ ఛానల్స్కి కట్టుచూ ఉన్నాయి. ఎందుకంటే ఆ 5 సెకండ్ల వీడియో ఎంతోమందిని ఎవరైతే చూస్తారో వాళ్ళు కొనకూడదు అనుకున్నా సరే ఆ షాప్కి వెళ్ళినప్పుడు మొదటి చాయిస్ దేని గురించి అయితే విన్నారో దాని గురించి అవుతుంది. బికాజ్ ఏంటంటే మనం ఏదైతే చూస్తామో, ఏదైతే పదే పదే వింటామో దాని ఎడల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆదామవ్వలు యాక్చువల్గా ఏదైనా తోటలో ఉన్నప్పుడు అక్కడ హవ్వ మొదటి రోజు చెప్పంగానే సర్పము హవ్వేమీ వెళ్ళి పండుకోసేలా. అది మొదటి రోజు అయితే కాదు, ఒక సహవాసం బిల్డ్ అయింది. అంటే అక్కడ ఒక విషయం క్వశ్చన్ చేయాలి. దుష్ట సహవాసాన్ని ఎందుకు ఎంచుకుంది? సర్ప సహవాసం ఎందుకు? మనుషులతో స్నేహం చేయి, నీ భర్తతో నువ్వు ఉండు అని చెప్పి దేవుడు ఆమెకు ఆజ్ఞాపించినప్పుడు ఆమె సహవాసాన్ని తప్పుగా ఎంచుకుంది. దట్స్ వై సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దుష్టుల సహవాసం నిన్ను ఇంకా అణిచేస్తుంది, నిన్ను ఇంకా పతనావస్థలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో మన సహవాసాన్ని సరైన విధంగా ఎంచుకోవాలి. మన సహవాసాన్ని సరైన విధంగా ఎంచుకోకపోతే మనమే నష్టపోతాం. చెడ్డవాటిని వింటాం, మేలైనవి కానివి వింటాం. వాటి ఎడల మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అప్పుడు ఏ ప్రయోజనం మనకు ఉండదు, నష్టాన్ని మిగిల్చుకుంటాం. అందుకని దేవుని వాక్యం ఇక్కడ హవ్వ సర్పం యొక్క మాటని పదే పదే వినటాన్ని బట్టి హవ్వకు సర్పం మాట మీద విశ్వాసం కలిగింది. చూసారా వినటం ఎంత ప్రభావితం చేస్తూ ఉందో? అదే మనం దేవుని వాక్యాన్ని మనం పదే పదే వింటున్నప్పుడు వాక్యం ఎడల మనకు విశ్వాసం కలుగుతుంది, దేవుని ఎడల మనకు విశ్వాసం కలుగుతుంది. శతాధిపతి, రక్తస్రావం కలిగిన స్త్రీ, గుడ్డివాడైన బర్తలోమయి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు వారిని గురించి విన్నారు. వినలా ఉండిపోలా, వారు విశ్వసించారు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలుగుతావు అని అంటున్నాడు. పక్షవాయువు కలిగినాడు. నీకు ఇష్టమైతే నన్ను చేయగలుగుతావు. హల్లెలూయా. సో వాక్యం దేవుని ఇష్టాయిష్టాన్ని నీకు చెప్తుంది. వాక్యం దేవునికి ఏది నచ్చదో నీకు చెప్తుంది. వాక్యం నువ్వెలా బ్రతకాలో చెప్తుంది. అందుకని నువ్వు వాక్యాన్ని వినాలి. అపవాది నిన్ను వాక్యాన్ని విననీడు, చదవనీడు, వాక్యం వైపు నీ దృష్టి మరల్చనీడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నాం మన అందరం కూడా. ఆల్రెడీ మీరు ఈ వాక్యాన్ని ద్వారా ఈ మాటలు వింటున్నారు, అయితే గుడ్. ఇంకా మరింతగా దేవుని మాటలు పదే పదే వింటూ ఉండండి. అది మీకు ప్రయోజనకరం అవుతాయి. హల్లెలూయా. రోమపత్రిక ధ్యానాన్ని మనం ప్లేలిస్ట్లో చేసి మొత్తం యూట్యూబ్లో మనం పెట్టాం. మీకు ఖాళీగా ఉన్న సమయంలో ఆ ప్లేలిస్ట్ ఆన్ చేశారంటే సుమారు గంటన్నర అట్లా ప్లే అవుతూ ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు అట్లా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటే అవి మీకు ఎంతో ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక వాక్యాన్ని తరచుగా వినండి. అది మీ జీవితాల్లో దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగజేస్తుంది. గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలను మన జీవితాల్లోనికి అనుమతిస్తుంది. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.